చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. తర్వాత మంత్రి గారు రిప్లై ఇస్తారు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ గవర్నర్ గారి ప్రసంగంలో గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి గత సంవత్సరం ఎన్నికలు జరిగినప్పుడు 5 yearsకి సంబంధించినటువంటి మ్యాండేట్ ఇచ్చారు. అంటే 2029 వరకు వారి అధికారంలో ఉండేదానికి అవకాశం ఉంది. అయితే ఈ గవర్నర్ ప్రసంగాన్ని కనుక మనం చదివితే గడిచిన 1 సంవత్సరంలో ఏం చేశాము, ఈ సంవత్సరం ఏం చేయబోతాము, రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేస్తామని చెప్తే బాగుండేది. కానీ దీంట్లో కంక్లూజన్గా ఎలా చెప్పారంటే 2047వ సంవత్సరంకి సంబంధించినటువంటి డేటాను పెట్టడం, ఇదంతా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. ఇది కానీ చదివితే 23 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు దాకా తలసరి ఆదాయం మనకి 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత తలసరి ఆదాయం 2.68 లక్షలు ఉంటే, ఇంకొక 23 సంవత్సరాల తర్వాత ఏకంగా 58 లక్షలు అంటే ఎవ్రీ ఇయర్ 15% హైక్తో 58 లక్షలకి తీసుకెళ్తామని చెప్పడం అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు అధ్యక్ష. అలానే మన జీడిపి అంటే మన రాష్ట్ర సంపద ఈ 77 సంవత్సరాలలో కేవలం 16 లక్షల కోట్ల సంపద మన దగ్గర ఉంటే, ఈ 23 సంవత్సరాల్లో ఇంకొక 23 సంవత్సరాలకి 308 లక్షల కోట్ల ఆర్థిక సంపదనని సృష్టిస్తామని చెప్పి 2047వ సంవత్సరం గురించి గవర్నర్ గారి దగ్గర చెప్పించడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడా కూడా ఇంత ఎవ్రీ ఇయర్ 15% హైక్ అన్నది అటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఇటు జీడిపి కానీ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ 15% హైక్ అన్నది అసలు సాధ్యం కానటువంటిది. అసలు దీని గురించి ఇక్కడ ప్రస్తావన ఎందుకు తీసుకురావాలా 2047 గురించి? అదేవిధంగా ఈ 15% హైక్ కనుక పాసిబుల్ అయితే పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఎవ్రీథింగ్ కూడా 15% ఎక్స్ట్రా ఉండాలా. అంటే ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం, 4,000 రూపాయలు పేదలకు ఇస్తా ఉన్నాం, దాన్ని కూడా ఎవ్రీ ఇయర్ మనం 15% పెంచి ఇవ్వగలమా? అలా పెంచి ఇవ్వాలంటే 5 సంవత్సరాలకి 8,000 ఇవ్వాలా? 2047కి వచ్చేటప్పటికి 99,000 రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 15% హైక్ అన్నది ఎవ్రీ ఇయర్ పాసిబుల్ అవుతుంది అని గవర్నర్ గారి దగ్గర చెప్పించడం అన్నది ఇది మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది. అదేవిధంగా ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో అవి ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో కనిపించాల. ఏది సుమారుగా 1,50,00,000 మందికి ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పారు, వారందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అలానే ఉచిత బస్సు ప్రయాణం గురించి కానీ 20 లక్షల మందికి ఇస్తామన్న నిరుద్యోగ భృతి గురించి కానీ 52 లక్షల మంది రైతులకు సంబంధించిన అన్నదాతకి ఇవ్వాల్సినటువంటి 20,000 గురించి కానీ 50 సంవత్సరాల పెన్షన్ గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ 20 లక్షల ఉద్యోగాల గురించి కానీ సిపిఎస్ రద్దు గురించి కానీ పిఆర్సీని మంచిగా వేస్తామని చెప్పారు. దీని గురించి కానీ అలా సిపిఎస్ జిపిఎస్ వీటన్నిటినీ కూడా ఎక్కడా ప్రస్తావించకుండా ఈ గవర్నర్ సార్ వీళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడితే పైకి వచ్చేస్తా ఉన్నారు. మాట్లాడింది అన్న మీరు చెప్పిన దీంట్లో చదవండి అన్న, నేను ఇస్తాను, మీ దగ్గర బుక్ ఇస్తానన్న, నేను పంపిస్తాను సార్, మీకు నేను పంపిస్తాను సార్. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సిపిఎస్ గురించి దీంట్లో ఉంది సార్. సార్ దయచేసి నన్ను కొంచెంసేపు మాట్లాడింది అన్న సమాధానం చెప్తారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకం 16,347 మంది సంబంధించి మెగా డిఎస్సి అన్నది ప్రకటించారు అధ్యక్ష. అది సుమారుగా అధ్యక్ష ఇక్కడ బాధాకరమైందంటే నేను కూడా ఒక టీచర్గా పనిచేశాను అధ్యక్ష. సుమారుగా 5 లక్షల మంది సంవత్సరం రోజుల నుంచి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వారందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష. వారందరూ కూడా ఈరోజు ఎప్పుడు డిఎస్సి పూర్తి చేస్తారు, ఒక్క నెలలో పూర్తి చేయాల్సినటువంటి మెగా డిఎస్సిని 9 నెలలైనా కూడా ఎప్పటికీ పూర్తి చేస్తారో కూడా తెలియకుండా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వకుండా పలానా రోజు లోపల మేము పూర్తి చేస్తామని. అదేవిధంగా అధ్యక్ష
విద్యార్థి మిత్రాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. సంతోషమే. అదంతా కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కిట్స్ ని పంచడం కూడా జరిగింది. ఇకపోతే మనబడి మన భవిష్యత్తు ద్వారా మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తున్నామని చెప్పి దీంట్లో మెన్షన్ చేశారు అధ్యక్ష. నేను ఒక విషయం చెప్తాను అధ్యక్ష. నాడు నేడు అని గత ప్రభుత్వం తీసుకొని వస్తే అవన్నీ ఇన్కంప్లీట్ అయి ఉన్నాయి అధ్యక్ష. మీకు తెలుసుంటుంది. చాలా దగ్గరలో ఆ ఇన్కంప్లీట్ అయిన బిల్డింగ్స్ దగ్గరికి పిల్లలు వెళ్ళి పట్టుకుంటే దాని కింద పడి చనిపోయారు అధ్యక్ష. నెల్లూరులోనే ఒక అబ్బాయి చనిపోయాడు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్తామని ఏదైతే ఇప్పుడు మనబడి మన భవిష్యత్తు కింద పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో పూర్తి చేస్తామనే పదం కూడా చెప్పకుండా అవన్నీ కూడా మేము చేస్తా ఉన్నామని చెప్పడం. ఇంకొక విషయం అధ్యక్ష, 28వ పాయింట్లో 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించామన్నారు అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగుద్ది అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. నిరూపించమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్. నిరూపించమనండి. ఎవరు బెదిరించారు? నిరూపించమనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూరం మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారు, రాజీనామా చేసి పారిపోయారు. మేము ఎక్కడ? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్. నిరూపించండి. ఉచ్చా మార్గం కాదు. నేను అధ్యక్ష కూర్చోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నో అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా. నిరూపించాలి హౌస్ లో అధ్యక్ష. మీ ద్వారా ఛాలెంజింగ్ ద మెంబర్. దిస్ నాట్ కరెక్ట్. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలు వేశారు. కూర్చోండి. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. నేను నిరూపించాలి అధ్యక్ష. కూర్చోండి. చెప్పారు తోట త్రిమూర్తులు గారికి, మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా. బెదిరించాం, భయపడిచ్చాం, బయటికి పంపించాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆధారాలు పెట్టండి. హౌస్ లో ఆధారాలు పెట్టండి. ఐఎమ్ స్టాండింగ్ హియర్. విద్యాశాఖ మంత్రిగా నేను నిల్చున్నా. కూర్చోండి. ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు మేము పంపించాం. కూర్చోండి. 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 ప్లీజ్ కూర్చోండి. నేను అధ్యక్ష అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. మాట్లాడండి. కూర్చో. అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. బెదిరించాం, భయపడిచ్చాం. కూర్చోండి. దయచేసి కూర్చోండి. ఎవరు బెదిరించారు చెప్పాలి అధ్యక్ష. మీరు కూర్చోండి. మీరు గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఇది అన్ఫేర్. సత్యదూరం మాటలు అధ్యక్ష. ఇది ఇవన్నీ సత్యదూరం మాటలు చెప్పాలి అధ్యక్ష. 1 minute. ఒక్క నిమిషం. కూర్చోండి. 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 దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి. కూర్చోండి. మీరు అందరూ కూర్చోండి. మీరు కూర్చోండి. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక 1 or 2 months లో వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తున్నారంటే మీరు ఒకటే అధ్యక్ష. నెల్లూరులోనే చూశాను అధ్యక్ష. అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష. అతను పారిపోయాడు రిజైన్ చేసి. నేనేమంటానంటే అధ్యక్ష, కమిటీ వేయండి అధ్యక్ష. మీరు 17 మంది రాజీనామాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జరిగిందా? బెదిరించామంటారు, బెదిరించామంటారు. కమిటీ ఒక్క నిమిషం. కూర్చో. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా స్పష్టంగా వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డీఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించారు అని చెప్పారు. రికార్డులో ఉంది అధ్యక్ష. మీరు చెప్పారు. ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ కాదు, ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఎవరు బెదిరించారు చెప్పానండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. అధ్యక్ష, ఏదో రాయేస్తాం, మేమేదో మట్టేస్తాం, తర్వాత మీరు దొలుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష? ఇది పెద్దల సభ. వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి కదా అధ్యక్ష. వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఐఎమ్ నో ఇష్యూ. ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఐఎమ్ నో ప్రాబ్లం. కానీ ఎక్కడ బెదిరించానని ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా వైస్ ఛాన్సలర్స్ కోసం 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. టాప్ యూనివర్సిటీస్ నుంచి
రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్ చేశాం అధ్యక్ష. సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం. సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వంలాగా ఒకరికే ఇవ్వలేదు, సామాజిక న్యాయం చేసినాం, అందరినీ క్యారీ చేశాం అధ్యక్ష. ఎన్ఏఆర్ ర్యాంకింగ్స్ ఎందుకు అధ్యక్ష? ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పడిపోయినాయి. కూర్చోండి గత ప్రభుత్వం కూర్చోండి రవిబాబు గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మీరు మాట్లాడలేదు, ఆయన సత్య దూరం మాటలు మాట్లాడుతున్నారు. నేను చెప్పలేదు మాట్లాడు. ఎందుకు భయపడుతున్నారు మీరు? చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడు. ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష అధ్యక్ష హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్. ప్రతి మెంబర్ ఇట్లనే మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అసలు వైస్ ఛాన్సలర్ బెదిరిస్తాయంటే అధ్యక్ష. ఓకే, ఎవరు బెదిరించారు చెప్పమనండి, చెప్పండి సార్, చెప్పండి ఎవరు బెదిరించారు చెప్పండి. సార్ శ్రీకాంత్ కూర్చోండి. నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అనే మాత్రం నేను చెప్పలేదు. కానీ నేను ఒకటి చెప్తున్నాను సార్, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ తో సహా ఎక్కడ కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే 17 మంది రాజీనామాలు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటి అధ్యక్ష? మాట తప్పం మడిమ తిప్పం అంటారు, ఇదే మాట తప్పం మడిమ తిప్పాం. ఏ అధ్యక్ష గతంలో ఏమన్నారు? మాట తప్ప మడిమ తిప్పామన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది, మాట చెప్తున్నారు మడిమ తిప్పుతున్నారు. ఏమన్నారు అధ్యక్ష? బెదిరించామన్నారు. నోనో ఇప్పుడు తీసుకోండి అధ్యక్ష, హౌస్ వాయిదా వేయండి 5 నిమిషాలు చెప్పండి. నోనో అధ్యక్ష ప్రతిదిట్టని చెప్తా పోతారు, మీరు హౌస్ వాయిదా వేయండి, రానండి మీరు చదవండి అధ్యక్ష, దయచేసి వెళ్ళండి అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు వైస్ సార్ విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష? గవర్నర్ గారు అధ్యక్ష. గవర్నర్ గారు ఇస్ ద ఛాన్సలర్. గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు, వాళ్ళు చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు. లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. నో హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష. హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్. గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. గతంలో ఏం చేశారు అధ్యక్ష? ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేశారు అధ్యక్ష, మర్చిపోయారా? ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడేదా? చిత్తశుద్ధి కూడా వీళ్ళు మాట్లాడేదా? నో హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష. హీఈస్ ద ఛాన్సలర్, ఆనరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్. ఇట్లా మారితే ఎట్లా? ప్రతి విషయంలో మారితే ఎట్లా అధ్యక్ష? దాడి చేస్తా ఉన్నారు అధ్యక్ష. మేము మొట్టమొదటిగా శాసనమండలిలో అధ్యక్ష దాడి ఎట్లా అవుతుంది అధ్యక్ష? ఇది కూర్చోండి. అధ్యక్ష నిన్న శాసనసభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు. ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన ఇసిరేశారు. మీరు కూడా కూర్చున్నారు. అది దాడి అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను దాడి చేయట్లేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. ఐఎమ్ ఆస్కింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ద అలిగేషన్. నిరూపించండి, ఎవరు మాట్లాడారో చెప్పండి, ఎవరు భయపడిచ్చారు చెప్పండి అంటున్నా అధ్యక్ష. దాని దాడి అంటే ఎట్లా అధ్యక్ష? కూర్చోండి. అంటే మాట్లాడదా? కూర్చోండి మెంబర్స్, కూర్చోండి దయచేసి మెంబర్స్ కూర్చోండి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్. has to withdraw the statement అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ ఫేర్ అధ్యక్ష. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మారుతున్నారు అధ్యక్ష. ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో యూనివర్సిటీలు పడిపోయినాయి అధ్యక్ష. ఇది గవర్నర్ గారిని అవమానించినట్లుంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా స్టేట్మెంట్ ఆర్ ప్రూవ్ సార్. నిరూపించమనండి, విత్డ్రా చేయమనండి. రెండిట్లో ఏదో జరగాలి అధ్యక్ష. చెప్తాను కూర్చోండి. నేను చెప్తాను కూర్చో. నీ సీట్ ఉంది కదా శ్రీకాంత్, సీట్ ఉంది కదా నీకు, ఎందుకు అత్తమానం ముందుకు వస్తావు? నీకు సీట్ ఉంది కదా.
దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి. లోకేష్ గారు, ఒకవేళ ఏదన్నా కనుక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే కనుక పరిశీలించి తీసివేద్దాం. కూర్చోండి. ఉంటే ఉంటే నానా ఉంటే ఓకే ఓకే ఓకే. చంద్రశేఖర్ రెడ్డి సార్ ఒక చిన్న మాట సార్, నేను ఒక చిన్న మాట. అభ్యంతరకరమైన మాటలు ఉంటే అంటే భాషలో కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే చట్ట వ్యతిరేకమైన అంశాలు నేను మాట్లాడే తప్పు. వారు చెప్పిన దాన్ని ఏంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటేనే అని చెప్పాం కదా. అడిగిన ఆ వ్యాఖ్య ఏంటి చెప్పనండి, ఆ వ్యాఖ్య చెప్పనండి, ఆ వ్యాఖ్య చెప్పనండి. నేను చూస్తాను, వ్యాఖ్య నేను వెరిఫై చేసి అభ్యంతరమా కాదని డిసైడ్ చేస్తాం. అధ్యక్ష, గౌరవ ఎల్ఓపి గారికి నేను కోరుతున్నాను, మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ఛాన్సలర్స్ ని, అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు. ఐఎమ్ ఛాలెంజింగ్ అని, ఈవెన్ నౌ ఐఎమ్ స్టాండింగ్ బై మై వర్డ్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నిరూపించమనండి. ఎవరు బెదిరించారు, ఎక్కడ బెదిరించారు? లోకేష్ గారు ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? నిరూపించాలి కదా అధ్యక్ష. నిరూపించకుండా సింపుల్ గా స్టేట్మెంట్ చేసి ఎవరు బెదిరించారు అందుకే రాజీనామా చేశారంటాం తప్పు, సత్య దూరం. అది నేను అంటున్నా, అది నేను గౌరవ చైర్మన్ గారికి చెప్పాను అధ్యక్ష. ఆధారాలను ప్రజెంట్ చేయాలి బిఫోర్ మేకింగ్ అన్ అలిగేషన్. ఇది పెద్దల సభ, ఆరోపణ చేసే ముందల ఆధారాలతో సహా వాళ్ళు ముందలు పెట్టాలి తప్ప ఎవరో ఫోన్ చేశారు కనుక ఫస్ట్ ఆయన అన్నారు ఎవరో బెదిరించారని, నేను ఛాలెంజ్ చేశాను ఎన్డీఏలో ఎవరు, మళ్ళీ ఎన్డీఏ కాదంటారు. ఆయనకే క్లారిటీ లేదు బాస్, మీ సభ్యుడికి క్లారిటీ లేదు. చూద్దాం లోకేష్ గారు ఎట్లా అవుతుంది ఇట్లా. లోకేష్ గారు అది తర్వాత చూద్దాం. కూర్చోండి, మీరు క్లోజ్ చేయండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అప్రెడ్డి గారు కూర్చోండి, డాక్టర్ గారు కూర్చోండి, రఘుబాబు కూర్చోండి. అధ్యక్ష, గౌరవ సభ్యుడు మాట్లాడింది ఏంటంటే 10 మంది ఎవరైతే ఉన్నారో బీసీలు ఉన్నారో బీసీలు అందరూ రాజీనామా చేస్తారు 18 నేను వారు వచ్చి వారు ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. మీరు అందరూ 9 నామినేట్ చేశారు, ఓకే, ఎప్రిషియేట్, దర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఒకేసారి ముక్కుమ్మడికి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు. ఓ పని చేయమనండి అధ్యక్ష, నిజంగా శిస్తుంటే ప్రభుత్వానికి నిజంగా గౌరవ మంత్రి గారికి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఏంటి దాన్ని నిరూపిస్తాం. నిరూపించడంలో మిమ్మల్ని అడగండి, నిరూపిస్తాం. ఎంక్వైరీ చేయమని సార్, దయచేసి ఎంక్వైరీ చేయమని చెప్పండి సార్. ఎంక్వైరీ అధ్యక్ష అంజలి గారు నిమిషం, ఎల్ఓపి గారు మాట్లాడారు, నేను పూర్తి చేయనండి. ఎల్ఓపి గారు మాట్లాడారు, ఛాన్స్ నాకు ఇచ్చారు సార్ స్పీకర్, చైర్మన్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు. అధ్యక్ష, మేము బెదిరించాం, ఎవరో ఫోన్ చేశారు, ఏదో మాట అన్నారు, అది రికార్డులో ఉంది. ముందర తొలగించండి, తర్వాత మొత్తం దిద్దాం. 2019 నుంచి జరిగిన అవకతవకలు ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష దానిపైన, అది రిపోర్టెడ్ గా టేబుల్ ఇన్ ద హౌస్. దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో కూడా డిస్కస్ చేద్దాం, అది నో ప్రాబ్లం. బెదిరిస్తాం, పరదాలు కట్టుకుని తిరుగుతాం, అది మా ప్రభుత్వం కాదు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి గ్రామంలో బ్యారికేడ్లు రాయిగా కూర్చుంటున్నారు. బెదిరించే అలవాటు మాకు లేదు, జడ్జిల్ని భయపడిచే అలవాటు మాకు లేదు, జడ్జిలు భార్యల పైన మేము పోస్టులు పెట్టే అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో, మీరు చేశారు ఇవన్నీ. సిబిఐ ఎంక్వైరీ ఉంది, అన్ని బయటకు వస్తాయి, 100% వస్తుంది. అందుకే కదా ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, మంత్రి గారు, అందుకే కదా ఒకరు జైల్లో ఉన్నారు. వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? అన్ని ఎంక్వైరీ చేస్తాం, మేము ఎద్ది వదిలిపెట్టాం అధ్యక్ష. నేను ఆ రోజు చెప్పాను కదా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు. వెయిట్ అండ్ వాచ్, మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి, మార్క్ మై వర్డ్స్, యూ వెయిట్ అండ్ వాచ్. పక్కతో అవుతుంది. ఈ మళ్ళీ చెప్తున్నాం, దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ చెప్తున్నాం, మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి, మాకేం అభ్యంతరం లే. ఎవరు ఇక్కడ బెదిరిపోయిన వాళ్ళు అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి, ఎంక్వైరీ అయ్యండి, సపరేట్ దానికి ఎంక్వైరీ అయ్యండి, మీకే ఎంక్వైరీ అయ్యండి, సపరేట్ దానికి ఎంక్వైరీ అయ్యండి. అధ్యక్ష, గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఆధారాలు ఉంటే ఇమ్మనండి, ఎంక్వైరీ చేస్తా. ఓకే, లెట్ హిమ్ గివ్ ప్రూఫ్, ఐ విల్ పుట్ ఎంక్వైరీ.
అరే మళ్ళీ ఆరోపణలు ఎటు చేస్తాడబ్బా బొత్స గారు ఆరోపణలు ఎటు చేస్తాడండి ఎవరు బెదిరించాడు ఇవన్నీ ఆధారాలు ఇవ్వమని ఎంక్వైరీ చేస్తా ఐఎమ్ ఛాలెంజింగ్ యువర్ మెంబర్ ఐ విల్ పుట్ ఎంక్వైరీ నో ఆర్ యూ రెడీ ఐఎమ్ రెడీ నో ఎంక్వైరీ రెడీ ఉన్న ఆధారాలు ఇవ్వమనండి ఒకటైనా ప్రూఫ్ ఉండాలి కదా సార్ రాంగోపాల్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసాక సిద్ధంగా ఉన్నా ఆధారాలు ఇవ్వమని ఎంక్వైరీ చేస్తా 100% వేస్తా ఎంక్వైరీ ఆర్డర్ చేస్తా రాంగోపాల్ రెడ్డి గారు ల్యాప్టాప్ నా దగ్గర ఉంది గ్రీన్ చేపిస్తా రాంగోపాల్ రెడ్డి గారు ఆధారాలు ఒక్క ఆధారాలు కూడా మీరు ఎంక్వైరీ చేసినట్టు ఏంటి సార్ ఇది అంటే మీరు ఎదంటే ఆరోపణలు చేస్తారు ఎట్లవుతుంది అధ్యక్ష ఆయన ఏమన్నారు ఎవరో బెదిరించారు భయపడిచ్చారు వాళ్ళు రాజీనామా చేసి పారిపోయారు అన్నాడు అవునా ఎవరు చెప్పారు మీకు అది ఎవరు చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యుడు ఎవరు చెప్పారు చెప్పండి మాజీ వీసీ గారు ఫోన్ చేశారా వాట్సాప్ మెసేజ్ పెట్టారు చెప్పండి మీలాగా ఫోన్ ట్యాపింగ్ నేను చేయం కదా పెట్టమనండి వివరాలు ఇవ్వనండి ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఐ ప్రామిస్ ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా ఐ విల్ టేక్ యాక్షన్ ఆధారాలు ఇవ్వనండి సార్ ఏదో ఇవ్వనండి ఒక ఆధారాలు ఇచ్చి ఫలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు లోకేష్ ఫోన్ చేశారు స్వామి గారు ఫోన్ చేశారు ఏదో ఉండాలి కదా లేకుండా సింపుల్ గా ఇట్లా ఏదో సృష్టించి ఎవడో రాజీనామా చేయమన్నాడు ఏంటి సార్ ఇది మీరు కూడా పెద్దలు ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు యూఆర్ వెరీ సీనియర్ లీడర్ లోకేష్ గారు దిస్ నాట్ ఫేర్ ప్లీజ్ క్లోజ్ చేయండి ముందుకెళ్ళండి సరే ముందుకెళ్ళండి నేను వెళ్ళిపోతున్నాను సార్ యాక్చువల్గా సార్ సబ్జెక్ట్ లో ముందుకెళ్ళమని సబ్జెక్ట్ లో ముందుకెళ్ళమని సార్ ఒక్క నిమిషం సార్ నేను మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు నేను ఒకటే చెప్తున్నా సార్ 19 మంది వైస్ ఛాన్సలర్లలో ఒకేసారి 17 మంది వైస్ ఛాన్సలర్ చెప్పలేదు సార్ 17 చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా క్లోజ్ చేయండి ముందుకెళ్ళండి ఒక్క మాట ఆయన ఆన్సర్ సార్ వేరేదానికి వెళ్ళండి హలో 19 మంది వైస్ ఛాన్సలర్లు మీరు ముందుకెళ్ళకపోతే సభను డిస్కస్ క్లోజ్ చేస్తా లేదు అయిపోయింది సార్ మీరు ముందుకెళ్ళకపోతే డిస్కషన్ క్లోజ్ చేస్తా నేను కాంట్రవర్సీ అసలు మాట్లాడట్లేదు సార్ నేను ఫ్యాక్ట్స్ సార్ జగన్మోహన్ రెడ్డి బంధువులు జగన్మోహన్ రెడ్డి మేనత్త కోడళ్ళు వీళ్ళంతా కలిసి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి వాళ్ళు నైతిక బాధ్యత వహించి ఈ ఓటమి మాది గారి బాధ్యత అని చెప్పి రాజీనామా చేశారు వాళ్ళు ఎవరు బెదిరించింటే కాదు అది ఎవరా మీ ఆచార్య అరే రామ్ గోపాల్ రెడ్డి గారు నా రామ్ గోపాల్ రెడ్డి గారు క్లోజ్ చేయాలి కదా మినిస్టర్ గారు క్లోజ్ చేయాలి కదా సార్ క్లోజ్ చేయండి అధ్యక్ష ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు చాలా మంచి ఒక ఒపీనియన్ తను చెప్పడం కూడా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష ఏం చెప్పారంటే హలో అధ్యక్ష నమస్తే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు తన అభిప్రాయాన్ని చెప్పారు అధ్యక్ష ఏమాత్రం ఎవిడెన్స్ ఉన్నా కూడా ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా నా దృష్టి కనుక తీసుకొని వస్తే నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానని చెప్పడం చాలా సంతోషించదగింది సో తప్పకుండా కూడా మేమంతా కూడా దానికి ఆయన మాటకి ఏకీభవిస్తా ఉన్నాం అయితే అధ్యక్ష నేను ఈ పరంగా నేను 2 పాయింట్స్ మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష ఒకటి 17 మంది వైస్ ఛాన్సలర్స్ ఒక్కసారిగా ప్రభుత్వం మారి వెంటనే రాజీనామాలు చేశారు అనగానే అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష వినండి ఒక్క మాట కంప్లీట్ అధ్యక్ష నేను ఎవిడెన్సెస్ ఇస్తున్నాను అధ్యక్ష సార్ నేను ఎవిడెన్సెస్ మీరు అడిగారు సార్ నన్ను ఎవిడెన్సెస్ చెప్పనివ్వండి సార్ ఆ పదం పూర్తయిన ఉండే అనగానే మీరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తారు సార్ ఒకటి సార్ ఎవిడెన్సెస్ కనుక ఉంటే నేను ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని చెప్పి గౌరవ మంత్రి వారు చెప్పడం మేము స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష డెఫినెట్ గా స్వాగతిస్తున్నాం దీనికి సంబంధించి 2 పాయింట్సే చెప్తాను అధ్యక్ష ఒకటి
ఏకంగా 17 మంది వైస్ ఛాన్సలర్స్ ఒకేసారి రాజీనామా చేశారన్నప్పుడే ప్రభుత్వం ఎందుకు ఇంతమంది చేస్తా ఉన్నారు అని వెంటనే ఎంక్వైరీ వేసుకుని ఉండాలి అధ్యక్ష. లేదు. రెండో పాయింట్, హిందూ పేపర్తో సహా అన్ని పేపర్లలో కూడా బెదిరింపులు తట్టుకోలేక వైస్ ఛాన్సలర్స్ రాజీనామా, అలానే పలువురు వైస్ ఛాన్సలర్స్ రాజీనామా. ఇంకా మీరు ఎందుకు హిందూ పేపర్లో వచ్చే న్యూస్ మీకు పంపిస్తారు అధ్యక్ష. ఇప్పుడు హిందూ పేపర్లో లేదా దిశ ఇప్పుడు ఇది చాలా పెద్ద విషయం అధ్యక్ష. ఎందుకంటే వైస్ ఛాన్సలర్లు యూనివర్సిటీస్ అన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద అత్యున్నతమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థనే మనం కనుక డిస్టర్బ్ చేస్తే రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే మేము మీకు ఎవిడెన్సెస్ ఇస్తున్నాం. ఇంకొక ప్రధానమైన పాయింట్ ఒక్కటి చెప్తాను అధ్యక్ష. ఈ 17 మంది వైస్ ఛాన్సలర్ అయిపోయింది అధ్యక్ష. 17 మంది వైస్ ఛాన్సలర్ చేసిన రిజిగ్నేషన్స్ లో ఏముందో మీరు ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష ఒక్క ఈ చిన్న పాయింట్ వినండి అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి రిజిగ్నేషన్ లెటర్ లో ది ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేసి రిజైన్ చేశారు అధ్యక్ష. ఈ ఒక్క పదం కనుక మీరు కనుక ఆలోచిస్తే ఏ విధంగా కూర్చోండి. అయిపోయింది. reply for education minister. reply for education minister. reply for education minister. please కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఓకే కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అయిపోయింది. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. మీకు అయింది. కూర్చోండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పంపించండి. మినిస్టర్ గారు ఒక్క నిమిషం. 1 minute. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. మీరు అయిపోయింది. మీ టైం అయిపోయింది. కూర్చోండి. నా మీరు ఏం మాట్లాడినా కుదరదు. కూర్చోండి చంద్రశేఖర్ రెడ్డి గారు. మీరు కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. ఇంకా అయిపోయింది. మీకు ఇచ్చిన టైం క్లోజ్. కూర్చోండి. ఇంకా మీరు ఏం చెప్పినా అది రికార్డు కాదు. మీరేం చెప్పినా రికార్డు కాదు. కూర్చోండి. మీరు కూర్చోవాలి చంద్రశేఖర్ రెడ్డి గారు. నా మీరు ఇవ్వండి. పంపించండి. నా ఎల్ఓపి గారు కూర్చోండి. నా ఎల్ఓపి గారు కూర్చోండి. ఇంకా మీరు కూర్చోండి. అధ్యక్ష రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారిని కూర్చోమని ముందు. నా రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోవాలి. దయచేసి కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు. నా ఇది మంచి పద్ధతి కాదు. మీరు కూర్చోండి. అరే కూర్చోమంటే మీరు చెప్పేది ఇంకా ఏమీ రికార్డు కాదు. మీరు ఎవరు చెప్పేది ఇక్కడ రికార్డు కాదు.
కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోమనండి కూర్చోమని మీ వాళ్ళందరూ కూర్చోమనండి సార్. మీరు మీ వాళ్ళందరూ కూర్చుంటే మీరు మాట్లాడండి. కూర్చోండి ఎల్ఓపి గారు మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడితే మీ వాళ్ళందరూ కూర్చోమనండి. దయచేసి కూర్చోండి.